నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతుల ప్రయోజనాలకే అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. భీమవరం సమీక్షా సభలో ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడినే ముఖ్యమంత్రిని చేయాలి. ప్రజలకు విజ్ఞప్తి చేసిన తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి. తణుకు వాసవి ఉత్సవమూర్తులకు 2,50,000 రూపాయలు విలువ గల రజిత మకర తోరణం అందించిన దాతలు, అభినందించిన ఆలయ నేతలు. చీకటి చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తణుకులో న్యాయవాదులు కొనసాగించిన రిలే నిరాహార దీక్షలు. అంగన్వాడీలు తక్షణమే సమ్మెను విరమించి విధుల్లో చేరాలి. తాడేపల్లిగూడెంలో సూచించిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. నిస్వార్థ సేవలతోనే నిజమైన గుర్తింపు. ఉండి మండలం పాములపర్రు గ్రామంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే రామరాజు. పెరవలి మండలం నడిపల్లిలో నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు కొనసాగించిన గడప గడపకు పర్యటన, సంక్షేమ పథకాల అమలుపై ఆరా. కర్రావారి సావరం గ్రామ మహిళ రజనీరాణికి హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో అందించిన ప్రతిభా పురస్కారం. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యాబోధనే జగనన్న లక్ష్యం. ఆలమూరు జెడ్పీ హైస్కూల్లో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అయినవిల్లి మండలం పోతుకూరులో అగ్ని బాధితులను పరామర్శించిన పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు. ఆర్థిక సహాయం అందజేత. రైతుల ప్రయోజనాలకు అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో ఖరీఫ్ 2023-24 పంట కాలానికి సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైసు మిల్లుల నుండి రైతు భరోసా కేంద్రానికి పంపవలసిన గోనె సంచులపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆచంట, పాలకొల్లు, పెనుమంట్ర, కోడూరు, యలమంచిలి మండలాల రైతు భరోసా కేంద్రాలకు ధాన్యం పెద్ద మొత్తంలో వస్తున్నందున ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా గోనె సంచుల కొరత రాకుండా ప్రతి రైతు ఆర్బీకేలో తగినన్ని నిల్వలు పెట్టుకోవాలన్నారు. ఏ ఒక్క రైతు నుండి ఎటువంటి ఫిర్యాదు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ టి శివరాంప్రసాద్, డిఎస్ఓ ఎన్ సరోజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అడుగంటిన అభివృద్ధిని పునరుద్ధరించేందుకు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును గెలిపించి ముఖ్యమంత్రిని చేయాలని తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు నిర్వహిస్తున్న నిరసన శిబిరం వద్దకు వెళ్లి మద్దతు పలికారు. సంవత్సరం మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. విద్యుత్ కానీ అన్ని రంగాల్లో మరి చాలా ప్రజలకి భారం మోపి మరి వాటి ధరలు పెంచడం, మరి ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి మరి ఇసుక కూడా మనం ఇదివరకు మన తెలుగుదేశం హయాంలో మనం ఇసుక ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటి పన్నులు, అలా కరెంటు ఛార్జీలు అన్నీ మరి పెరగడం జరిగింది. అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఈరోజు మరి నిత్యావసర ధరలు కూడా పెరిగి మరి ప్రజలకి పెట్రోలు, డీజిలు, అన్నీ గ్యాస్ అన్నీ పెరిగి మరి ప్రజలకు ఎంతో భారం అయింది. మరి ఈ రోజుల్లో మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకు 100 హామీలు ఇచ్చి అందులో 85% హామీలు మరి నెరవేర్చలేదు. తప్పనిసరిగా మరి ఈ బాధలన్నీ చూసి మన తెలుగుదేశాన్ని మన అధికారంలో తీసుకురావాలి, మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలి. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, నాయకులు గుబ్బల శ్రీనివాస్, ఓమి రాంబాబు, సప్పా వీర్రాజు, తాతపూడి మారుతీరావు, మల్లిన రాధాకృష్ణలు పాల్గొన్నారు. కాగా ఇదే శిబిరాన్ని జనసేన కార్యకర్తలు కూడా వచ్చి మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చేపట్టిన న్యాయ పోరాటానికి సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ విడివాడ రామచంద్రరావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపిస్తే వీరి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, చిక్కాల వేణు, ఆకేటి కాశీలు పాల్గొన్నారు. కాగా సిఐటియు కార్యకర్తలు
గడ్డిని తింటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సంస్థ నాయకులు కామన మునుస్వామి ఆధ్వర్యం వహించగా నాయకులు నీలాపు ఆదినారాయణ, అజ్జి కృష్ణబాబులు పాల్గొన్నారు. తణుకు పట్టణంలో వేయించేసి ఉన్న వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తులకు 2,50,000 రూపాయలు విలువ గల రజిత మకర తోరణం, శివపార్వతులు, లక్ష్మీనారాయణలకు 3 వెండి గొడుగులను వాసవి వైభవం క్లబ్ ఆధ్వర్యంలో శనివారం అందజేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు గమిని రాంబాబు మాట్లాడుతూ దాతలను అభినందించారు. వాసవి క్లబ్ తణుకు వారు సుమారు 2.5 లక్షల విలువ గల వెండి ఆభరణాలు అంటే మకర తోరణం, అలాగే 3 వెండి గొడుగులు కూడా ఉత్సవమూర్తులు అందరూ కూడా వారు వారి యొక్క ప్రెసిడెంట్ వేద గారు, సుజాత గారు, గీత గారు వీరందరి యొక్క సహకారం, అలాగే వనిత సభ్యుల సహకారంతో మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని వారు దిగ్విజయంగా పూర్తి చేసి అమ్మవారికి ఇది చేయాలి, ఒక సేవ అందించాలి, లోక కళ్యాణార్థం కోసం చెప్పి వారు తీసుకున్న ఈ యొక్క నిర్ణయం ఆలయం తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి భక్తులు అందరూ కూడా మీ యొక్క సహకారాన్ని ఎల్లవేళలా కూడా వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి అందజేస్తున్న కోరుతున్నాం. క్లబ్ అధ్యక్షురాలు ఆకుల వేదకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో క్లబ్ అంతర్జాతీయ అదనపు కోశాధికారి ఓలేటి శ్రీనివాస్ గుప్తా, కార్యదర్శి టి సుజాత, కోశాధికారి గూడూరి గీత, ఆలయ కార్యదర్శి మాజేటి కాశీ విశ్వేశ్వరరావులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూ హక్కు చట్టం వల్ల యాజమానులందరికీ నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేస్తూ తణుకు న్యాయవాదులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం కూడా కొనసాగాయి. ఈ మేరకు కోర్టు ముందు ఏర్పాటు చేసిన శిబిరంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి కేవీవి సత్యనారాయణమూర్తి, న్యాయవాదులు గొల్లపల్లి అంబేద్కర్, కౌరు వెంకటేశ్వర్లు, అడ్డాల బాబ్జీ, టి నెహ్రూ, కుసుమే ఏకబ్రాజు, మద్దిపాటి రాజశేఖర్, చింతపల్లి నాగేశ్వరరావు, కొయ్యల విజయకుమార్, నేతల సోమేశ్వరరావులు పాల్గొన్నారు. భూ కబ్జాలకు అవకాశం కల్పిస్తున్న భూ హక్కుల చట్టాన్ని, ఏపీ భూ హక్కుల చట్టాన్ని, భూ కబ్జా చట్టాన్ని వర్ధిల్లాలి న్యాయవాది భూ కబ్జాలకు అవకాశం కల్పిస్తున్న భూ హక్కుల చట్టాన్ని, ఏపీ భూ హక్కుల చట్టాన్ని, భూ కబ్జా చట్టాన్ని లక్ష్యంతో చదివిన విద్యార్థులు ఉన్నత స్థితిలో స్థిరపడగలుగుతున్నట్లు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కెరీర్ గైడెన్స్ చైర్పర్సన్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి తెలిపారు. తణుకు జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం నిర్వహించిన వ్యక్తిత్వ వికాసంపై నిర్వహించిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. అలాగే 10వ తరగతి విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, ప్యాడ్స్ను బహుకరించారు. దంద పఠనం అలవాటు చేసుకోండి. మీరు పుస్తకాలు బాగా చదవండి. ఇందులో ఉన్న విజ్ఞానం ఎక్కడా కూడా ఉండదండి. ఆయుధాల కంటే గొప్ప ఏంటంటే పుస్తకాలు. మీరు ఎదగాలి అంటే కనుక ఎప్పుడూ కూడా బ్లూమ్ ఆర్ బ్లేమ్. బ్లూమ్ అంటే ఏంటంటే వికసించటం, బ్లేమ్ అంటే ఇతరుల మీద మనం నింద వేయడం. ఆ లక్ష్యం సాధించడానికి మీరు ఏం చేస్తూ ఉండాలి? నిరంతరము కూడా కష్టపడుతూ ఉండాలి. నేను డాక్టర్ అవ్వాలని అనుకుని మీరు పుస్తకం తల కింద పెట్టేసి పడుకున్నారనుకోండి, మీరు అవ్వగలుగుతారా అండి? ఏమీ కూడా అవ్వలేరు. సపోజ్ ఒక డాక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఆ డాక్టర్కి సంబంధించి ఏమి ఉంటాయి ఆ సబ్జెక్టులు, ఎలాంటి సబ్జెక్టుల మీద నేను ఇంట్రెస్ట్ చూపించాలి అనేది ముందు నుంచి కూడా మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. కష్టపడి కాదు, ఎలా చదవాలి అంటే మీరు ఇష్టపడి చదవాలి.
తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం అంటారండి. ఆ టైంలో దేవతలు సంచరిస్తూ ఉంటారంట. ఆ టైంలో కనుక మీరు చదువుకుంటే ఏం చదువుకున్నా కూడా మీ తలకి బాగా ఎక్కడం అనేది జరుగుతుంది. ప్రధాన ఉపాధ్యాయుని తోట వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మానవతా కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, సభ్యులు అక్కిన లక్ష్మీ నరసమ్మ, ఆకేళ్ల సుబ్రహ్మణ్యం, పొలమాల వీరభద్రం, బి రామకాశీలు పాల్గొన్నారు. మానవ మనుగడకు ప్రమాదంగా ఉన్న ప్లాస్టిక్ను దూరంగా ఉంచి తులసి విత్తనాలతో కూడిన కంపోస్టబుల్ సంచులను వినియోగించాలని కోరుతూ తణుకు ఎస్కేఎస్డి విద్యా సంస్థల ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో అవగాహన కలిగిస్తూ ప్రచారం చేశారు. ఈ మేరకు జనపనార, చెరకు పిప్పుతో తయారు చేసిన తులసి విత్తనాలను సంచులలో వేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ చిట్టూరి సత్యవశారాణి మాట్లాడుతూ ఈ సంచులు ప్లాస్టిక్ మాదిరిగా కాకుండా 6 నెలలలో భూమిలో కలిసిపోతాయని, తద్వారా తులసి మొక్కలు మొలకెత్తుతాయని చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసం తణుకు పరిసర ప్రాంతాలలోని 20 గ్రామాలలో కేవలం తులసి విత్తనాలతో కూడిన కంపోస్టబుల్ సంచులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ కరుటూరి రామకృష్ణ, భూపతిరాజు హిమబిందులు పాల్గొన్నారు. పసిపిల్లలు, గర్భిణీలు, బాలింతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీలు తక్షణమే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత 19 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి అనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు, అంగన్వాడీలకు గత 4.5 ఏళ్లలో తమ ప్రభుత్వం అమలు చేసిన ప్రయోజనాలను సమగ్రంగా వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం అనేక సమస్యలను పరిష్కరిస్తూ జీవోలు కూడా జారీ చేసిందని స్పష్టం చేశారు. అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, మానవతా దృక్పథంతో అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. అంగన్వాడీల సమస్యలను తాము స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. నేను చెప్తున్నానుగా, మీ తరఫున నేను ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేసి మీకు న్యాయం జరపండి. ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకంటే చిన్నవాళ్ళే, పెద్దవాళ్ళు అయితే సర్వీస్లో ఉండరు, రిటైర్ అయిపోతారు. కాబట్టి ఒక అన్నగా మీ అందరికీ చెప్తున్నాను, మనం పిల్లలు ఉసురు పోసుకోవద్దు, గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పెట్టద్దు, బాలింతరాలను ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు కూడా చిన్న పేద కుటుంబం. అలా మీరు వెళ్ళిపోయి డ్యూటీలో జాయిన్ అవ్వండి. మీరు డ్యూటీలో జాయిన్ అయ్యారు కదా అని నేను క్యాబినెట్లో మాట్లాడటం మర్చిపోను. మళ్ళీ నేను క్యాబినెట్ జరిగినప్పుడు నేను ఈ విషయం మీద మాట్లాడిపోతే మీరు పేపర్లో చూద్దాం. ఓకేనా? అందరూ కూడా ఈ రోజుతోటి సమయాన్ని ఇక్కడికి ఆపి మీ డ్యూటీలో చేరి పిల్లలందరికీ, గర్భిణీ స్త్రీలకి, అలాగే బాలింతరాలకి సేవ చేయాలని కోరుతూ సెలవు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ వలవల బాబ్జీ ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం నవరత్నాలు, నవమోసాలు వివరిస్తూ ముద్రించిన బుక్లెట్ను ఆయన విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యపానాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చి గాలికి వదిలేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో తమ పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గొర్రెల శ్రీధర్ పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.